వైసీపీ హయాంలో మంత్రిగా ఉండి హల్చల్ చేసిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు బయట పెద్దగా కనిపించడం లేదు. నెల్లూరు జిల్లాలో అంతా తానే వ్యవహరించిన అనిల్ కుమార్ యాదవ్కు ఇప్పుడు కనీసం నెల్లూరు సిటీ బాధ్యతలు కూడా లేకుండా పోయాయి. పార్టీ పరంగా ఉన్న బాధ్యతలన్నీ తీసి పక్కన పెట్టడంతో అనిల్ సైలెంట్ అయ్యారు. జగన్కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన అనిల్ విషయంలో ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నారు? ఇందుకు అనిల్ చేసిన తప్పులు కూడా కారణమేనా? వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన అనిల్ కుమార్ యాదవ్ ను ఎందుకు పక్కన పెట్టారు? నెల్లూరు రాజకీయాల్లో అతి తక్కువ సమయంలోనే కీలక నేతగా ఎదిగిన అనిల్ తో జగన్ కు ఎక్కడ చేరింది? ప్రస్తుతం వైసీపీలో ఇదే చర్చ జరుగుతుందట. నెల్లూరు వైసీపీలో ఒకప్పుడు అంతా తానే చక్రం తిప్పిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను పార్టీ పరంగా జగన్ పూర్తిగా పక్కన పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక రేంజ్ లో హవా చెలాయించిన సంగతి తెలిసిందే. ఆయన 3 ఏళ్ల పాటు కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలో ఆయన నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కూడా చక్రం తిప్పడంతో ఓ బలమైన సామాజిక వర్గం నానా ఇబ్బందులు పడింది. అప్పట్లో అనిల్ మీద ఎన్ని ఫిర్యాదులు వచ్చినా వైసీపీ నాయకత్వం పెద్దగా పట్టించుకోలేదు. పైగా అనిల్ కే మద్దతుగా నిలిచింది. అనిల్ కుమార్ యాదవ్ కారణంగా పలువురు వైసీపీ సీనియర్లు ఇబ్బందులు పడ్డారు. పార్టీకి అంగబలం అర్ధబలం సమకూర్చిపెట్టిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి వారు కూడా అనిల్ కారణంగా పార్టీని వదిలిపెట్టారనే టాక్ ఉంది. 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ ఒక సీటు కూడా గెలవలేకపోవడానికి అనిల్ కుమార్ యాదవే కారణమని పార్టీలో చర్చ జరిగింది. అనిల్ కారణంగానే దారుణంగా ఓడిపోయామని స్థానిక నాయకులు వైసీపీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో దారుణమైన ఓటమిని చూసిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ తన దూకుడును తగ్గించారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా అంత ఉత్సాహంగా ఏమీ పాల్గొనడం లేదు. ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన అనిల్ ఇప్పుడు తిరిగి నెల్లూరుకే వచ్చి ఉంటున్నా పార్టీలో మాత్రం పెద్దగా యాక్టివ్ గా ఉండడం లేదు. ఈ క్రమంలో నెల్లూరు అర్బన్ జిల్లా అధ్యక్ష బాధ్యతలను టీచర్ ఎమ్మెల్సీగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డికి అధినాయకత్వం అప్పగించింది. ఇప్పుడు నెల్లూరులో వైసీపీని గాడిన పెట్టే బాధ్యతను చంద్రశేఖర్ రెడ్డి తీసుకున్నారు. మరోవైపు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో కూడా అనిల్ కుమార్ కు భేదాభిప్రాయాలు ఉన్నాయట. దీంతో ఆయన కూడా అనిల్ కుమార్ యాదవ్ ను పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదనే టాక్ వినిపిస్తుంది. గతంలో వైఎస్ జగన్ తో ఉన్న సాన్నిహిత్యం ఆసరగా చేసుకుని నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారట. అందుకే ఇప్పుడు పార్టీకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అందుకే కీలక నేతలంతా అనిల్ ను పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడినప్పటికీ అనిల్ ను నెల్లూరు నుంచి పల్నాడు జిల్లాకు పంపారు. అక్కడ ఓడిపోయిన నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మాత్రం అనిల్ వేలు పెడుతూనే ఉన్నారు. అనిల్ కాకాని మధ్య రోజురోజుకు విభేదాలు పెరుగుతుండటంతో అనిల్ ను పక్కన పెట్టినట్లు తెలిసింది. మరోవైపు వైసీపీ నాయకులతో కాకుండా టీడీపీ వారితో అనిల్ సన్నిహితంగా ఉంటున్నారని వైఎస్ జగన్ కు ఫిర్యాదు అందిందట. గతంలో వైసీపీలో ఉండి ఆ తర్వాత కాలంలో టీడీపీలో చేరి నెల్లూరు ఎంపీగా గెలిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో అనిల్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది.
వైసీపీలో ఉన్నప్పుడు అనిల్ కారణంగానే వేమిరెడ్డి పార్టీని వదిలి వెళ్లారనే టాక్ ఉంది. కానీ ఇప్పుడు అదే వేమిరెడ్డితో అనిల్ సత్సంబంధాలు కొనసాగిస్తుండటంపై జగన్ కు ఫిర్యాదు చేశారట. ఒకవైపు కాకానితో గొడవలు, మరోవైపు టీడీపీ ఎంపీతో సంబంధాల కారణంగానే అనిల్ ను పూర్తిగా పక్కన పెట్టినట్లు తెలిసింది. మొత్తంగా ఒకప్పుడు నెల్లూరులో అంతా తానే చక్రం తిప్పిన అనిల్ తన స్వీయ తప్పిదాలతో పార్టీలో పదవులను కూడా కోల్పోవలసి వచ్చిందనే చర్చ జరుగుతోంది.